అయ్యప్ప స్వామి అనగానే అందరికీ గుర్తొచ్చేది శబరిమల. ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి శబరిమలలో మహిళల ప్రవేశం సంబంధించి వివాదం అనేది గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో తాజాగా కోర్టు తీర్పు అనేది ఒకటి వచ్చింది. ఆ తీర్పులో ఏముంది, దాని పూర్వపరాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం మన స్టూడియోకి ఆహ్వానించాము సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు. వారితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ ఇది? అంటే గతంలో అది ఉంది, దాని మీద మహిళలు ప్రవేశం సంబంధించి శబరిమలలో తర్వాత ఒక తీర్పు అనేది వచ్చింది, మహిళలకు ప్రవేశించవచ్చు అని చెప్పేసి కోర్టు ఇచ్చింది. దాని మీద మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. తాజాగా వచ్చినటువంటి తీర్పు ఏంటి, దీని ప్రకారం దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే యాక్చువల్గా ఇప్పుడు తీర్పు రాలేదు, ఏంటంటే పునఃసమీక్షిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ రివ్యూ పిటిషన్ వేశారు. ఆ రివ్యూ చేయడానికి బహుశా వచ్చే నెల 6వ తారీఖు నుంచి మళ్ళీ వాదులు ప్రతివాదులు మీ అభిప్రాయాలు చెప్పండి అని సుప్రీంకోర్టు ఆహ్వానించింది. బెంచ్ మారిందనమాట, పెద్ద బెంచ్కి రిఫర్ చేసింది. సో ఇంతకుముందు ఏంటంటే అసలు వాస్తవం ఏంటంటే శబరిమలలోన అయ్యప్ప స్వామి ఆలయంలోన మహిళలకు ప్రవేశం లేదు. ఇది ఎప్పటి నుంచో నానుతున్నటువంటి వ్యవహారం. సో ఎందుకు మహిళలకు ప్రవేశం లేదు? మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇప్పుడు మహిళలు యాక్చువల్గా చెప్పాలంటే మన సంప్రదాయం ప్రకారం మహిళలు వేదాలు చదవకూడదు, వేదాలు మహిళలు చదవకూడదు, కర్మకాండలు మహిళలు చేయకూడదు, పౌరోహిత్యం మహిళలు చేయకూడదు. ఇలాంటివన్నీ కట్టుబాట్లు పెట్టుకుంటూనే వచ్చాం. అంటే వాళ్ళు చేయవలసిన పనులు ఇవి, పురుషులు చేయవలసిన పనులు ఇవి అని. అప్పటి ఆనాటి సమాజంలోన అది చెల్లుబాటు అయింది. కారణాలు ఏమైనా కావచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే మారుతున్న సమాజంలోన మహిళలు అన్ని రంగాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, పౌరోహిత్యం కూడా చేస్తున్నారు. తమిళనాట పౌరోహిత్యం చేసేటువంటి మహిళలు ఉన్నారు. అద్భుతంగా వాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటాలు అవన్నీ చేస్తున్నారు. ఆలయంలో పూజారులుగా కూడా ఉన్నారు వాళ్ళు. అంటే లింగ వివక్ష అనేది ఉండరాదు అనేటువంటిది ఒక బేసిక్ పాయింట్. ఇక్కడ ఏంటంటే మత స్వేచ్ఛన, లింగ వివక్ష, ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ. మత స్వేచ్ఛ అంటే ఏంటి? ఇక్కడ మత స్వేచ్ఛ ఏంటంటే యాక్చువల్గా ఒక సంప్రదాయం అంటూ ఉంటుంది, ఒక ట్రెడిషన్ ఉంటుంది. ఆ ట్రెడిషన్ ఎన్నో తరాలుగా కొనసాగుతూ వస్తుంటుంది. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క తరహాలోనో ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఆలయ మర్యాదలు పాటించవలసినటువంటి కర్తవ్యం ప్రతి ఒక్కరిపైన ఉంటుందని మనకు చట్టమే చెబుతున్నప్పుడు దాన్ని కాదని మీరు ఎలా అంటారు అనేది ఇక్కడ అసలైన వివాదం పాయింట్. సో ఇక్కడ దేవస్వం, ట్రావెంకోర్ దేవస్వం బోర్డు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మొట్టమొదట సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 4:1 రేషియోలోన. మెజారిటీ తీర్పు ఏమిచ్చిందంటే అలా అంత కుదరదు, మతం ఏదైనా ఉండొచ్చు, విశ్వాసం ఏదైనా ఉండొచ్చు, విశ్వాసాల పేరిట, మతాచారాల పేరిట, సంప్రదాయాల పేరిట ప్రాథమిక హక్కులను కాలరాయడానికి ఎవరికి అధికారం లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ అది చాలా ముఖ్యం, అది మత విశ్వాసం కంటే కూడా చాలా పెద్దది అని చెప్పి ఆడవాళ్ళు ప్రవేశించవచ్చు, ఇందులో ఎలాంటి వివాదాలకు తావు లేదు అని తీర్పు ఇచ్చేసింది. తీర్పు ఇచ్చాక చాలామంది ఆ తీర్పును నిరసిస్తూ వ్యతిరేక ప్రదర్శనలు చేశారు, చాలా విమర్శలు చేశారు. వీళ్ళు అసలు హిందూ తత్వాన్ని, హిందూ ధర్మాన్ని, అందులో ఉన్నటువంటి ఆత్మను, ఆ ఆచారంలో ఉండేటువంటి ఆత్మను వీళ్ళు గ్రహించలేకపోయారు. అయ్యప్ప స్వామిని నైష్టిక బ్రహ్మచారి అని అంటారు. నిష్ఠతో కూడినటువంటి బ్రహ్మచారి, బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి అయ్యప్ప స్వామి దగ్గర అందరూ కూడా బ్రహ్మచర్యంతోనే వెళ్ళాలి. సంసారులు కూడా మండలం పూజ రోజుల నాడు, అంటే దాదాపు ఒక 45 రోజుల పాటు 40 రోజుల పాటు బ్రహ్మచర్యము పాటించి, చూడండి మండల దీక్ష ఎంత కఠినంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి దీక్ష చాలా కఠినంగా ఉంటుంది. అదేంటి? ఒక్క పొద్దు భోజనం, ఆ తర్వాత కటిక నేలపైన శయనం, కాళ్లకు పాదరక్షలు ధరించరాదు, చెన్నీటి స్నానమే చేయాలి. అది నవంబర్ మాసంలోనూ, నవంబర్ మాసంలో మొదలవుతుంది. సో మంచి చలికాలంలో మొదలవుతున్నటువంటి ఆ సమయంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే శరీరాన్ని మనంతకు మనమే శిక్షించుకోవడం. ఎందుకు అంటే ఇదొక ప్రాయశ్చిత్త పరావర్తన దశగా కూడా ఈ దీక్షను మనం చెప్పవచ్చు. అంటే మనం దైనందిన జీవితంలో, మనం నిత్య వ్యవహారాల్లోన, మనం వెళుతున్నటువంటి తోవలోన ఎన్నో వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. అందరము కూడా వాక్శుద్ధి ఉండదు, ఆత్మశుద్ధి ఉండదు, దేహశుద్ధి ఉండదు. ఈ శుద్ధి అంతా మాయమైన తర్వాత ఆ హరిహర పుత్రుణ్ణి తలుచుకొని
మండల రోజుల పాటు శుద్ధితో ప్రవర్తించడం. అందుకే వేమన అన్నారు కదా, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలయ అన్నారు. ఇక్కడ చిత్తశుద్ధి చాలా ముఖ్యం. ఈ చిత్తశుద్ధి ఉండాలంటే నీకు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. పూర్వకాలంలోనూ మునులు ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళంటే ఏంటి అర్థం? వాళ్ళు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి ఏ చెట్టు కిందనో పుట్ట కిందనో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటుండే వాళ్ళంటే జనావాసాలకు దూరంగా, దైనందిన జీవితానికి దూరంగా. అందుకే వాళ్ళని సన్యాసులు అని కూడా పిలుస్తారు. సన్యాసి అంటే నిష్క్రియాశీలి అని అర్థం. ఏ యాక్టివిటీ లేనివాడు సన్యాసి. అయితే ఇప్పుడు ఈ యొక్క అయ్యప్ప స్వామి అదే అన్నారు బ్రహ్మచర్యం అనేది ఆడవాళ్ళు కూడా పాటించవచ్చు కదా, వాళ్ళు ఎందుకు అక్కడ రెండవది కూడా ఉంది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 40 రోజుల పాటు సంసారానికి దూరంగా వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా బ్రహ్మచర్యంగానే ఒంటిగానే ఉంటూ వాళ్ళు మండల దీక్ష పూర్తి చేసుకొని పోతారు. ఇక అసలు వివాదం ఏంటంటే నైష్టిక బ్రహ్మచారి అయినటువంటి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఋతుచక్రంతో సంబంధం ఉన్న మహిళలు దర్శించుకోరాదు. 10 నుంచి 50 సంవత్సరాల దాకా ఉన్న వాళ్లకు నిషేధం విధించారు. 10 లోపైనా ఉండాలి, 50 పైన ఉండాలి. 10 లోపుగా ఉన్న వాళ్ళు ఇంకా పుష్పవతులు కారు, 50 తర్వాత మెనోపాజ్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు అర్హులు అని అప్పట్లో నిర్ణయించారు. ఇప్పటికీ కూడా మీరు కొన్ని ఆచార వ్యవహారాలు చూస్తుంటే కనుక ఋతు సమయంలో ఉన్న మహిళల్ని కాస్త దూరంగా సరే ఆచారం పేరిట 3 రోజుల పాటు వాళ్ళని దూరంగా కూర్చోబెట్టడం, ఎవరు చూడకూడదు అనడం, ఇదంతా అనాచారం. అయితే యాక్చువల్లీ జిస్ట్ ఆఫ్ దిస్ కల్చర్ ఏంటంటే, ఈ యాక్టివిటీస్ సందర్భం ఏంటంటే వాళ్ళకు ఆ పీరియడ్ సమయంలోన వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, మానసికంగా దైహిక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కాస్త విశ్రాంతి కావాలి అన్నంత వరకు అయితే ఏ ఇబ్బంది లేదు. దాని పేరిట వాళ్ళను అనాగరికంగా, ఇప్పటికీ నాకు బాగా గుర్తు, మా చిన్న కాలంలోన ఈ పీరియడ్స్ బహిష్టు సమయంలో అయితే వాళ్ళని ఇంటి బయట గుడిసెలోనే కూర్చోపెట్టేవాళ్ళు. సపరేట్ ఒక గది ఉండేది, ఆ గదిలోనే వేసేవాళ్ళు, చీకటి గది. అంటే ఎందుకు ఇక్కడి నుంచే మొదలైంది. ఎప్పుడైనా కానీ చూస్తాను చూడండి, సమాజంలోన ఒక ఆచారం అంటూ వచ్చిన తర్వాత దానికి ఒక అర్థము పరమార్థము ఉండాలి, ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని అతిక్రమించి ఒక వ్యామోహంతో వేలం వెర్రిగా చేయడం మొదలు పెడతామో అది దురాచారంగా పరిణమిస్తుంది. అప్పుడే దాని మీద వ్యతిరేకంగా వస్తుంది, అప్పుడే అది తొలగిపోతుంది కూడా. ఇది ఏనాటి సమాజంలోనైనా ఇది మామూలే. ఇప్పుడు సతీ సహగమనం అనేటువంటిది ఏంటి? సంబంధం సాప్తపదీనం అన్నారు కాబట్టి భార్యాభర్తలు కలిసి ఉండాలి, కష్టమైన నష్టమైన చావు వరకైనా కలిసే వెళ్ళాలి అనేటువంటిది ఒక ఆదర్శం. చావులో ఎవరు కలిసి వెళ్ళరు, ఒకరు ముందు వెళ్ళాలి, ఒకరు తర్వాత వెళ్ళాలి, అది సృష్టి నియమం. కానీ పూర్వకాలంలో ఏం చేశారు? మహాపతివ్రతలు అంటే కనుక భర్త చనిపోతే వాళ్ళతో పాటు చితిలో సహగమనం చేయాలి, అది తప్పు. అక్కడి నుంచే రాజా రామ్మోహన్ రాయ్లో సతీ సహగమనానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమం లేవనెత్తారు. వితంతు కూడా చూడండి, పెళ్ళై భర్త కోల్పోయినామే ఇంకా అన్నిటికీ అనర్హురాలు, పూజలకు అనర్హురాలు, సామాజికానికి అనర్హురాలు, ఆమెను ఒక వ్యర్థ పదార్థంగా బహిష్కృతురాలుగా తిరస్కృతురాలుగా పక్కన పెట్టేయడం వల్లనే వితంతు పునర్వివాహం చట్టం వచ్చింది, వితంతు పునర్వివాహ ఉద్యమం కూడా మొదలైంది. సో ప్రతి ఆచారం వెనుక కూడా ఒక ఉద్యమం ఉంటుంది, ఒక విప్లవం ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఓకే, అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించి వాళ్ళు దేవస్వం బోర్డు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కొందరు చేసిన పరిశోధన పత్రాలను సైతం ఈసారి సుప్రీంకోర్టుకు సమర్పించారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ఇది చూడండి, ఇంతమంది పరిశోధన చేసి కూడా మీకు ఇస్తున్నారు, దీన్ని బట్టి మీరు ఆలోచించండి, మీరు ఉన్న పడాన తీర్పు ఇవ్వడం కాదు, కాస్త ఆలోచించండి. ధర్మము, పైగా ఇది ఒక మతానికి సంబంధించిన వ్యవహారం, ఒక ఆచారానికి సంబంధించిన వ్యవహారం, ఇది ఎప్పటి నుంచో వస్తున్న సనాతన సంప్రదాయంగా మేము ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుంచి వస్తున్నది, ఈరోజు మేము కనిపెట్టింది కాదు. ఒక్క శబరిమల ఆలయంలో మాత్రమే మహిళలకు ప్రవేశం లేదు, మిగిలిన ఆలయాల్లోనూ ప్రవేశం ఉంటుంది కదా, వాళ్ళు చేస్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు మీరు ఇంత బలవంతం పెడతారు అని వాళ్ళు నిరసన వ్యక్తం చేయడంతో ఈ తీర్పును పునఃసమీక్షించుకోవాలని ఆలోచించారు. ఓకే మధుసూదన్ గారు, మీరు చెప్పింది బాగుంది, మత సంబంధించిన విషయం అంటున్నారు. అదే ఇతర మతాల విషయంలో మరి జరిగింది కదా కొన్ని, ఇప్పుడు బురకా విషయంలో కానివ్వండి, లేకపోతే ట్రిపుల్ తలాక్ విషయంలో కానివ్వండి, వాళ్ళ మతంలో ఆచారాలని మరి మార్చారు కదా, దీన్ని మనం ఎందుకంటే ఇప్పుడు మసీదుకు మహిళలు వెళ్తున్నారు, వాళ్ళు ఇదే ప్రశ్న వేస్తున్నారు.
హిందువులు వేస్తున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఓకే ఇక్కడ ఆలయాల్లోకి మీరు ప్రవేశించమని అంటున్నారు, మళ్ళీ దర్గాలోకి మసీదుల్లోకి ముఖ్యంగా మహిళలను ఎందుకు అలో చేయట్లేదు? అది ఎందుకు మీ కంటికి కనిపించట్లేదు? వాళ్ళ నుంచి డిమాండ్ రావాలి. అంటే ఏంటి, ఎక్కడైతే వాళ్ళు సర్దుకుపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు ఎవరికి తెలుసు. త్రిపుల్ తలాక్ ఉంది, త్రిపుల్ తలాక్ అనేది ఇప్పుడు ఎందుకు రద్దు చేశారు? దానివల్ల ఇబ్బందులు ఎదురయ్యాయనే కదా. అంతకుముందు ఏమనుకునేవారు, ఇది మా ఆచారం, ఇది మా వ్యవహారం అని అనేవాళ్ళు. అలాగే హిందూ సంప్రదాయంలో కూడా బాల్య వివాహాలు ఒకప్పుడు కామన్, అది జరగాలి. అష్టవర్షాత్ భవేత్ కన్యా అనేవారు. 8 ఏళ్ళ వయసు వచ్చేసరికి కన్యామణి పెళ్లి చేసి పడేసే అనేవారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ అంతే కదా, గుజరాడ అప్పారావు రాసిన పూర్ణమ్మ కథ, ఆ వ్యథ అంతే కదా. మళ్ళీ ఆమె ముసలాడితో పెళ్లి చేస్తే పాపము ఆమె వెళుతూ నలుగురు కలిసి నవ్వేటప్పుడు నా పేరు ఒకపరి తలబండి అని కన్నీరు మున్నీరుగా. అసలు గురజాడ అప్పారావు ఎంత అద్భుతంగా, ఆమె చనిపోయింది కొలంలో దూకి, కమిటెడ్ సూసైడ్. కన్నుల కాంతులు కలువను చేరెను, నడకలు చేరిన హంసల బెడుగుల అంటే ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుందో అక్కడికి వెళ్ళిపోయారు. దుర్గను కలిశారు పూర్ణమ్మ అని అన్నారు. మళ్ళీ అంత విప్లవాత్మకమైనటువంటి సామాజిక మార్పు తెచ్చే సాహిత్యం రావడానికి కారణం ఆనాటి దురాచారమే కదండి. మళ్ళీ గురజాడ అప్పారావు కన్యాశుల్కం రాసింది అందుకోసమే కదా. గర్భస్థ శిశువు పేరుతో కూడా డబ్బు వసూలు చేసేటువంటి ఒక దుర్మార్గ సమాజాన్ని ప్రశ్నించారు కదా ఆయన. అలాగే ప్రతి సమాజంలోన ప్రతి వర్తమానం కావచ్చు, పూర్వకాలం కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, మీరు గుర్తుంచుకోండి, ప్రతి సమాజంలో కూడా ఆచరించే వాళ్ళు ఉంటారు, ఎదిరించే వాళ్ళు ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, అనుసరించే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమైందంటే మహిళలకు వాళ్ళు ఐ ఓపెనర్, ఇప్పుడు వాళ్ళు అన్నిట్లో ఎదుగుతున్నారండి, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మేము ఎందుకు రాకూడదు? దేవాలయం కదా, ఇదేదో బహిష్కృత ప్రదేశం కాదు కదా, ఏ నిషిద్ధ కార్యకలాపాలు జరిగేటువంటి ప్రాంతం కాదు కదా. భగవంతు స్వరూపుడు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి మీకున్న ఇబ్బంది ఏంటి, మేము ఎందుకు రాకూడదు అంటే, లేదమ్మా మీరు రాకూడదు, 10 ఏళ్ల లోపల వాళ్ళు రండి, 50 ఏళ్ల తర్వాత వాళ్ళు రండి, ఎప్పుడైతే ఋతుచక్రానికి మీరు లోబడి ఉంటారో అప్పుడు మీరు రావడానికి వీల్లేదు అని వాళ్ళు నిషేధించారు. ఆ నిషేధాన్ని ప్రశ్నించి సుప్రీంకోర్టు అప్పట్లో తీర్పు ఏమిచ్చిందంటే 4:1 మెజారిటీలో ఇచ్చింది. ఏమని ఇచ్చింది, ఇది తప్పు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తుంది, వ్యక్తిగత స్వేచ్ఛను మీరు లింగ వివక్ష అనేది కూడదు, సమానత్వం అనేటువంటిది రాజ్యాంగపరమైన హక్కు, మీరు మతం పేరిట ఆ సమాన హక్కుల్ని ఎట్లా కాల రాస్తారు మీరు, అది మత స్వేచ్ఛ ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. అప్పట్లోనే నిరసనలు వ్యక్తం కావడంతో మళ్ళీ ఇప్పుడు పునఃసమీక్ష కోసం బహుశా ఏప్రిల్ 7వ తారీఖు నుంచి అందరి వాదనలు వింటామని చెప్పారు. అందుకోసం మళ్ళీ ఇది ఒకసారి తెరపైకి వచ్చింది అన్నమాట. అది వివాదం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఈనాటి చర్చ. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం సంబంధించినటువంటి తాజా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరణ విన్నారు. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.